హలో ఆల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే నిన్న ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్స్కి 29th July 2026కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. నా పేరు విష్ణువర్ధన్, డైరెక్టర్ ఆఫ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఐ వెంట్ టు యూపీఎస్సీ ఇంటర్వ్యూ 3 times. నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫీల్డ్లో ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ విశ్లేషణ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎస్ఐకి, ఎన్ని పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్కి, అదేవిధంగా ఎగ్జామ్ పరీక్షా విధానం ఏంటి, ప్రిలిమ్స్ ఏంటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటి, మెయిన్స్ టెస్ట్ ఏంటి, అందులో సిలబస్ ఏంటి, మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, ప్రతి ఒక్క డీటెయిల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాను. సో మీకు ప్రాపర్గా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకో 30 minutes 40 minutes వేచిస్తే మీకు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీద మంచి పట్టు వస్తుంది. సో మొదటిగా మనం ఎస్ఐ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. సో ఎస్ఐ నోటిఫికేషన్స్ వచ్చేసరికి ఎస్సిటి అంటే ఏంటంటే స్టైఫెండరీ కానిస్టేబులరీ ట్రైనింగ్ అంటారనమాట. అది బ్రిటిష్ పదము. ఎస్సిటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్లో 148. అలా ఓవరాల్గా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ తీసుకుంటే, సిపిఎల్ తీసుకుంటే, అలాగే తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఓన్లీ మెన్కి తీసుకుంటే మనకి 148, 14, 3, 12 నోటిఫికేషన్ వచ్చింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లోనేమో ఈ స్పెషల్ పోలీస్, ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లోనేమో 44, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లో 39, డిప్యూటీ జైలర్ మెయిన్, డిప్యూటీ జైలర్ ఫీమేల్, ఇవి కలిపి ఒకటే పోస్ట్ ఉందన్నమాట. సో ఓవరాల్గా మన 275, 39, 40, 44 ఇలా లెక్కేసుకుంటూ పోతే మనకి ఓవరాల్గా 275 పోస్టులకి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో మనకి ఉద్యోగాలు పడ్డాయి అన్నమాట. సో ఇందులో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 7 zones లాగా డివైడ్ చేశారు. కాళేశ్వరం, బాసర, రాజన్న, అదేవిధంగా భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ అని పుణ్యక్షేత్రాల పేర్లు పెట్టారనమాట. 7 zones. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనగాం జిల్లా వాసిని. నేను ఎందులోకి వస్తాను అని అంటే ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చేసరికి నేనేమో యాదాద్రిలోనే వస్తాను. అంటే జనగాం జిల్లా వాసులందరూ కూడా యాదాద్రి భువనగిరి జోన్లో వస్తారు. అదే కానిస్టేబులరీ అంటే కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసరికి వరంగల్ కమిషనరేట్ కింద వస్తారు. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ మీరు భద్రాద్రి తీసుకున్నట్టయితే వరంగల్ జిల్లా వాళ్ళు భద్రాద్రిలో వస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. జనగాం వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఎస్ఐలో వచ్చేసి భద్రాద్రి భువనగిరి జోన్లో వస్తారు. కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసరికి వరంగల్ కమిషనరేట్ కింద వస్తారనమాట. సో అలా చూసుకుంటే ఎస్ఐ పోస్టులు మాత్రం ఎక్కువ మనకి భద్రాద్రి అంటే కొత్తగూడెం, భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్ ఇవన్నీ కలిపి 33 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. 2వ స్థాయిలో బాసర ఉంది. 3వ స్థానంలో వచ్చేసి మనకి యాదాద్రి భువనగిరి ఉంది. అది 22 ఉందన్నమాట. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టే 275 పోస్టులు అవుతుంది. ఇది జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం. అదేవిధంగా మనము డైరెక్ట్ రిక్రూట్మెంట్ వ్యాకెన్సీస్ తెలంగాణ స్టేట్ పోలీస్ ఒకటి, స్పెషల్ పోలీస్ ఒకటి, డిప్యూటీ జైలర్ తీసుకున్నట్లయితే ఇలా నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఒకసారి మీరు నోటిఫికేషన్ చూస్తే మీ యొక్క ఏ గ్రూప్లో వస్తారు, మీరు ఏ జోన్లో వస్తారన్నది అర్థమవుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇది కానిస్టేబుల్కి సంబంధించింది. ఇది నేను కట్ చేసి నేను పెట్టుకున్నాను అనమాట మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో సేమ్ ఎస్సిటి అంటే స్టైఫెండరీ కానిస్టేబులరీ ట్రైనింగ్ కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసి 3697105224. ఓవరాల్గా కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 7112. అదే ఎస్ఐ పోస్టులు వచ్చేసి 275 ఓవరాల్. సో ఇలా ఎవరికి ఎందులో ఎక్కువ ఉన్నాయని మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ కొమరం భీం, ఆసిఫాబాద్, ఎల్ఆర్ అంటేనేమో లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనమాట. బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ కూడా ఎల్ఆర్ కింద వస్తుంది, లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటాము. డిఆర్ అంటేనేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉంటుంది. సో పోస్ట్ నెంబర్ 21 ఏంటి, సో ఇవన్నీ మీరు రాసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాసి పెట్టుకున్నాను సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. 21 అంటేనేమో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు, 22 అంటేనేమో పోలీస్ కానిస్టేబుల్ ఆర్మడ్ రిజర్వ్. సో ఇలా మీరు ఒక పేపర్ మీద రాసుకొని చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 21 తీసుకుంటే పోలీస్ సివిల్ కానిస్టేబుల్లో మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ముందుగానే చెప్పాను కానిస్టేబుల్ వచ్చేసి వరంగల్ పోలీస్ కమిషనరేట్ కింద వస్తుంది కాబట్టి మ్యాక్సిమం పోస్టులు మా వరంగల్ కమిషనరేట్లోనే ఉంది, మా జనగాం జిల్లా కాబట్టి 496 పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 4 ఉన్నాయి. అదేవిధంగా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్లోకి వస్తేనేమో 125 ఉన్నాయి, లిమిటెడ్ రిక్రూట్మెంట్లో ఏమో 4 ఉన్నాయన్నమాట. ఇలా మీరు ఏ జిల్లా వాసులో దానికి తగ్గట్టు మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి. సో అలానే ముందుకు వెళ్ళిపోతే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎస్ఐకి వచ్చేసి
25 ఇయర్స్ ఫిక్స్ చేశారు, 21 నుంచి 25 ఇయర్స్కి ఫిక్స్ చేశారు. అదేవిధంగా మనం 25కి ప్లస్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేమో ఇంకో 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారన్నమాట. అలా వాళ్ళకి ఎస్ఐ వాళ్ళకి ఏంటంటే 35 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు, 30 ఇయర్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారన్నమాట. సో ఏజ్ లిమిట్ కూడా మనం చూసుకుందాము. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనము ఈ కానిస్టేబుల్ వ్యవస్థలో కూడా 25 ఇయర్స్ ఇచ్చారు, 5 ఇయర్స్ ఏమో రిలాక్సేషన్ ఇచ్చారు, జనరల్ రిలాక్సేషన్ ఇచ్చారు, 5 ఇయర్స్ ఏమో ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళు రిలాక్సేషన్ ఇచ్చారు. అది మనకు అర్థమవుతూనే ఉంది. సో అలానే ఆ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్న తర్వాత మీరు చూసుకోవాల్సింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమేమి సర్టిఫికేట్స్ మీకు ఇంపార్టెంట్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. 1 ఏప్రిల్ 2026 తర్వాత అప్డేటెడ్ సర్టిఫికేట్స్ తెచ్చుకోండి అని చెప్తున్నారు. 1 ఏప్రిల్ 2026 తర్వాత అది మీ బీసీ అయితే క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కావచ్చు, ఎస్సీ అయినా పర్లేదు, ఎస్టీ అయినా కూడా 1 ఏప్రిల్ 2026 తర్వాత కొత్త సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఏమవుతుందంటే మనకి ఎలాంటి కంగారు, ఎలాంటి ఆలోచన ఉండదన్నమాట. సో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీరు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోవాలి. ఎస్సీ వాళ్ళు అయితేనేమో, అదే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఖచ్చితంగా వాళ్ళైతే ఖచ్చితంగా 1 ఏప్రిల్ 2026 తర్వాత తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ అయినా సరే కొంచెం ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు, కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ బీసీ నాన్ క్రీమీ లేయర్ మాత్రం ఖచ్చితంగా 1 ఏప్రిల్ 2026 తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ డేట్ అయి ఉండాలి. అంటే 10th ఏప్రిల్ అయి ఉండాలి, లేకపోతే మే 2026 అయి ఉండాలి, అలా అన్నమాట. సో లేటెస్ట్ సర్టిఫికేట్ అయి ఉండాలి. అండ్ మీకు లోకల్ క్యాండిడేచర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు కంటిన్యూయస్గా 4 ఇయర్స్ ఏ స్కూల్లో చదివారు, ఏ జిల్లాలో చదివారు, అదే మీ లోకల్ సర్టిఫికేట్ అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను, మీ ఫస్ట్ క్లాస్ నుంచి 7వ తరగతి వరకు మీరు కంటిన్యూయస్గా 4 సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారు, ఏ కమిషనరేట్లో చదివారు, ఆ కమిషనరేటే మీదవుతుంది, ఆ జిల్లానే మీదవుతుంది అనమాట. సో లోకల్ సర్టిఫికేట్కి ప్రూఫ్ ఏంటంటే బోనఫైడ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. నేను పలు చోట్లల్లో నేను చదివాను సార్ అన్నప్పుడు నివాస ధృవీకరణ పత్రం తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఎగ్జిక్యూటివ్ అంటే ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ లాగా పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఎస్ఐకి రాసేవాళ్ళు, లేకపోతే పోలీస్ మినిస్టీరియల్ ఇప్పుడు మన హోమ్ గార్డ్స్, లేకపోతే బాడీ గార్డ్స్ మినిస్టర్స్ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్, మా నాన్న కానిస్టేబుల్. సో వాళ్ళు కూడా కొంచెం రిజర్వేషన్ ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా ఒక సర్టిఫికేట్, వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళని సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఓవరాల్ సమరీ చేశాను, ఇప్పుడు ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ చాలా క్లియర్గా చెప్తాను నేను. ఎస్ఐ పోస్ట్ వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ మనం 11, పోస్ట్ కోడ్ నెంబర్ 11, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 12, 13 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఓన్లీ మెన్ మాత్రమే, అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్పెషల్ పోలీస్ మెన్. సో ఇలా మనం పోస్ట్ కోడ్ల ప్రకారంగా ఉన్నాయి. అదేవిధంగా 16 చూసుకుంటే అది సబ్ ఇన్స్పెక్టర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 44 ఉన్నాయి. అదేవిధంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చూసుకుంటే 39 ఉన్నాయి. డిప్యూటీ జైలర్ ఓన్లీ మెన్, డిప్యూటీ జైలర్ ఓన్లీ ఫీమేల్ మనం చూసుకుంటే ఓవరాల్గా 275 పోస్టులకైతే ఎస్ఐ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అదేవిధంగా మనం ముందుకెళ్తే ఇంకా చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ 2 పార్ట్స్ లాగా ఉంటుందన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2 లాగా ఉంటుంది. ఆ ఫోటో ఒకటి, స్పెసిమెన్ సిగ్నేచర్ ఒకటి చాలా జాగ్రత్తగా ఫిల్అప్ చేయాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎంతో చెప్పలేదు. ఆ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడైతే వెబ్సైట్ ఆన్ అవుతుందో, అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం రెడీ అవుతుందో అప్పటి నుంచి మాత్రము అప్లికేషన్ ఫీజు ఎంతో తెలుస్తుందన్నమాట. ఒక మనిషి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నేను ఎస్ఐకి అప్లై చేశాను అనుకోండి, నేను కానిస్టేబుల్ కూడా అప్లై చేయొచ్చు. సో నేను కానిస్టేబుల్ కూడా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 50 రూపీస్ నాకు డిస్కౌంట్ వస్తుంది. రిబేట్ అన్నాం, దాన్నే రిబేట్ అన్నారు. ఎందుకంటే అది కానిస్టేబుల్ అయినా సరే, ఎస్ఐ అయినా సరే సేమ్ ఆ శరీర ద్రాఢుణ్య పరీక్ష ఏదైతే ఉందో, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉందో ఒకటే టెస్ట్ కాబట్టి సో 50 రూపాయలు రిబేట్ అంటే డిస్కౌంట్ ఇస్తారనమాట మనకు అప్లికేషన్ ఫామ్లో. మిగతా అంతా సేమే ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వ్యాకెన్సీస్ తీసుకుంటే భద్రాద్రి అంటే వరంగల్, ఖమ్మం అక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి 33. రెండోది వచ్చేసి బాసర ఆదిలాబాద్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మూడోది యాదాద్రి జనగాం జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అన్నమాట. సో అలానే జోన్ లాగా చూసుకున్నా కూడా మనకి ఒక్కొక్క దానికి అంటే పోస్ట్ నెంబర్ 14 తెలంగాణ స్పెషల్ పోలీస్ మెన్, పోస్ట్ నెంబర్ 18 తీసుకుంటే డిప్యూటీ జైలర్ మెన్, పోస్ట్ నెంబర్ 19 తీసుకుంటే డిప్యూటీ జైలర్ ఫిమేల్. సో వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీ జోన్ ప్రకారంగా మీరు చూసుకోండి. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలని చెప్పేసి. ఫీజు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫీజు ఉంటుంది. అందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ కూడా డిస్కౌంట్ ఉంటుంది. అది రూల్ ఆఫ్ లాని ఫాలో అవుతూ అది మనము ఫిల్అప్ ఖచ్చితంగా మనం పార్ట్ 1, పార్ట్ 2 2 ఫిల్అప్ చేయాలి. మన ఫీజు కూడా మనం భర్తీ చేయాలి. అప్పుడే మనకి సక్సెస్ఫుల్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ఫిల్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తే మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టు.
నేను ముందుగా చెప్పినట్టు ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. మళ్ళీ సబ్ కేటగరైజేషన్ కూడా అందులో ఉండాలి. అదేవిధంగా లేటెస్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇప్పుడు చూసినట్టయితే ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఏప్రిల్. అంటే 1 ఏప్రిల్ డేట్ మీదనే ఉండొచ్చు, 1 ఏప్రిల్ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ సర్టిఫికేట్ అయి ఉండాలి. ఓబీసీ క్రీమీ లేయర్ కూడా అదే క్లియర్గా చెప్పారు. లోకల్ క్యాండిడేట్స్ నేను ముందుగా చెప్పినట్టు 1st to 7th క్లాస్ మనం కంటిన్యూస్గా 4 years ఎక్కడ చదివామో వాళ్ళనమాట. అదేవిధంగా ఇది మీరు ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. మీ మొబైల్ ఫోన్ నంబరే మీ యూజర్ ఐడి లాగా ఉంటుంది. అది మన ఫోటోగ్రాఫ్ లిమిటెడ్ సైజులో ఉండాలి. స్పెసిమెన్ సిగ్నేచర్ అంటే మీ సిగ్నేచర్ చాలా జాగ్రత్తగా మీరు సైన్ చేయాలి, చిన్న తప్పు కూడా చేయకూడదు. ఫిల్లింగ్ పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్, పార్ట్ 1 అప్లికేషన్ ఉంటుంది. పార్ట్ 1 అప్లికేషన్ చేయగానే అయిపోయింది అనుకోవద్దు, పార్ట్ 2 అప్లై చేయాలి. అప్లై చేసే రోజు నేను లైవ్గా అప్లై చేసి మరీ మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడు అప్లికేషన్ గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం చూసినట్టయితే సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఎస్ఐకి అప్లై చేస్తేనేమో ఎస్ఎస్సి సర్టిఫికేట్ కంపల్సరీ, డిగ్రీ సర్టిఫికేట్ కంపల్సరీ. మీరు కానిస్టేబుల్కి అప్లై చేశారు అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ కంపల్సరీ, ఇంటర్మీడియట్ కంపల్సరీ. సార్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎందుకు కంపల్సరీ అంటే డేట్ ఆఫ్ బర్త్ని ప్రామాణికంగా ఎస్ఎస్సి సర్టిఫికేటే ధృవీకరిస్తుంది కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అన్నమాట. అదేవిధంగా ఎస్సీ సర్టిఫికేట్, సబ్ కేటగరైజేషన్ సర్టిఫికేట్ కూడా దీనికి డేట్ ఏదైనా పర్లేదు, కానీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, బీసీ నాన్ క్రీమీ లేయర్కి మాత్రం ఖచ్చితంగా 1 ఏప్రిల్ తర్వాతనే మీ సర్టిఫికేట్ అయి ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కొందరికి ఎస్టీ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. రూల్స్ గవర్నింగ్ ద పోస్ట్ అవన్నీ ఏ జీవో ప్రకారంగా మనం రూల్స్ ఫాలో అవుతున్నాం అన్నది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇందులో. సో ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఉన్నాయి. అంత ఇంపార్టెంట్ కాదు. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో ఈ కాలంని ప్రాపర్గా మీరు చదవాలి. ఈ పర్టికులర్ పేజ్ని మీరు ఏ కేటగిరీలో వస్తారని చెప్పేసి. ఉమెన్ రిజర్వేషన్ 33.13 అంటే ఖచ్చితంగా 100 పోస్టులకి 33.3 ఖచ్చితంగా ఉమెన్ ఉండాలి అని చెప్పేసి అదే మనకి ఉమెన్ రిజర్వేషన్ కేటగిరీ గురించి డిస్కస్ చేస్తుందన్నమాట. సో ఇది ఎస్ఐ పోస్టులకు సంబంధించి డిస్కస్ చేస్తున్నాను. ఏజ్ లిమిట్ చూపించినట్టయితే 25 years ఉంటుంది. యాజ్ ఆఫ్ ఆన్ 1st July 2026 కల్లా మీరు 25 సంవత్సరాలు లోపు ఉండాలి, కానీ 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఇస్తుంది. సో 30 సంవత్సరాల లోపు ఉండాలి ఎవరు, జనరల్ కేటగిరీ వాళ్ళు. అదే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎంప్లాయీస్ అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది. ఎంప్లాయీస్ అయితే అదేవిధంగా కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితేనేమో ఒక 5 years గ్యాప్ ఉంటుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 35 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఆల్రెడీ జాబ్లో ఉంటే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉంటే, మీరు ఆల్రెడీ పోలీస్ పర్సనల్ అయి ఉంటే మీకు ఇంకొంచెం రిలాక్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా జనరల్గా అయితే 25 సంవత్సరాల నోటిఫికేషన్ చెప్తుంది, 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఇచ్చింది. జనరల్ కేటగిరీకి 30 సంవత్సరాలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ మాత్రం 30 సంవత్సరాల లోపు అంటే 1st July 2026 కల్లా 35 years లోపు ఉంటే మాత్రం మీరు ఎస్ఐ పోస్ట్ మీరు ఎలిజిబిలిటీ అవుతారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఐ పోస్ట్కి అయితే డిగ్రీ, కానిస్టేబుల్ పోస్ట్కి అయితే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారు. అండ్ సర్టిఫికేట్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ పొందుతారు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ విధంగా. ఫర్ ద పోస్ట్ నెంబర్ 11 అంటే ఎస్ఐ సివిల్ కావచ్చు, ఎస్ఐ తెలంగాణ స్పెషల్ పోలీస్ కావచ్చు, 16 to 18 అంటే ఎస్ఐ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే డిప్యూటీ జైలర్ కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళ హైట్ 167.6 centimeters ఉండాలి. అదే ఫీమేల్ అయితేనేమో ఫర్ ద పోస్ట్ ఉమెన్ అయితేనేమో 152.5 centimeters ఉండాలి. ఇది మినిమం టు మినిమం ఉండాలి. కొంచెం ఎస్టీ వాళ్ళకి కొంచెం మినహాయింపు ఉంటుంది. మేల్కి అయితేనేమో 160, ఫీమేల్కి అయితేనేమో 150. ఇది ఎస్టీ వాళ్ళకి మాత్రమే కొంచెం మినహాయింపు ఉంటుంది హైట్ సంబంధించి. లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఈవెంట్స్ ఉంటాయి. ఎవరైతే ఇవి క్లియర్ చేస్తారో వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్ వస్తుంది ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి. సో నేను ముందుగా చెప్పినట్టు పేపర్ 1 ఇంగ్లీష్ ఉంటుంది, పేపర్ 2 తెలుగు ఉంటుంది, పేపర్ 3 అర్థమెటిక్ టెస్ట్ అండ్ రీజనింగ్ టెస్ట్ ఉంటుంది. 200 మార్కులు ఉంటాయి. అదే 12 to 14 అంటే ఎస్ఐ ఆర్మడ్ రిజర్వ్, ఇంకా ఎస్ఐ సిపిఎల్ మెన్, ఇంకా 14 తెలంగాణ స్పెషల్ పోలీస్ మెన్కి మాత్రము 100 లాగా తీసుకుంటారు. ఎందుకంటే రిమైనింగ్ మార్క్స్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ 100 లాగా ఉంటాయి. ఈ రిమైనింగ్ మార్క్స్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే శారీర ద్రాఢుణ్య పరీక్షలో నుంచి స్టాండర్డైజ్ చేసి దీనికి యాడ్ చేస్తారనమాట. ఈ పోస్టులకు సంబంధించి 12 to 14 అంటే ఎస్ఐ ఆర్మడ్ రిజర్వ్, అదేవిధంగా ఎస్ఐ సిపిఎల్ మెన్,
ఎస్ఐ తెలంగాణ స్పెషల్ పోలీస్ మెన్ అండ్ 16 ఎస్ఐ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి మాత్రం ఇది వర్తిస్తుంది. సో ఇలా మీరు నోటిఫికేషన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మీరు ఇలా ఉంటుంది, ఎలాంటి మార్పు లేదు, పాత నోటిఫికేషన్ ఎలా ఉందో అలానే ఉంది. సో తర్వాత ఇవన్నీ టెస్ట్లు అయిన తర్వాత పోస్ట్ కోడ్కి మీకు ఇవన్నీ క్లారిఫై అవుతే కనుక మీకు ఉద్యోగం వస్తుంది. 95% ఆఫ్ ద ఉద్యోగాలు లోకల్ క్యాండిడేట్స్తోని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భద్రాద్రి ఉందనుకోండి, జోన్ 4 భద్రాద్రి అంటే వరంగల్, భద్రాద్రి, ఖమ్మం ఇవన్నీ వస్తాయి కదా, ఆ భద్రాద్రిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆ 95% ఆఫ్ ద పోస్ట్, ఒక 5% మాత్రమే జోన్ అవతలు ఉన్న వాళ్ళకి ఇస్తారనమాట. సో 95% జోనల్ రిజర్వేషన్, లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. అండ్ పోస్ట్ 12 చూసుకున్నట్టయితే ఆర్మడ్ రిజర్వ్కి ఫిజికల్ డెఫిషియన్సీ టెస్ట్ కూడా యాడ్ అవుతుందని చెప్పారనమాట. ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్కి మాత్రమే ఫిజికల్ టెస్ట్ కూడా మెరిట్కి యాడ్ అవుతుంది, మిగతా దేనికి కూడా యాడ్ అవ్వదు. ఫర్ పోస్ట్ నెంబర్ 12కి మాత్రమే యాడ్ అవుతుంది. సో అలా మనం వెళ్ళినట్టయితే సో ఇప్పుడు సిలబస్ అయితే ఎలాంటి మార్పు లేదు, సిలబస్ సేమ్ సిలబస్ ఉంది లాస్ట్ ఇయర్కి సేమ్ మినిమం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మినిమం రీజనింగ్, సేమ్ జనరల్ స్టడీస్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ మూమెంట్. సో బేసికల్గా సేమే ఉంది. ఇది మనము సివిల్కి చూసినప్పుడు. అదే కానిస్టేబుల్కి చూసినప్పుడు, ఎందుకంటే ఎవరైనా కూడా దీనికి అప్లై చేయడం ఒకటే డిఫరెన్స్, కానిస్టేబుల్ ఏమో మినిమం ఇంటర్మీడియట్, ఎస్ఐ ఏమో మినిమం గ్రాడ్యుయేషన్ అనమాట. సో ఇవి కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వ్యాకెన్సీస్ మీరు చూసినట్లయితే ఇది వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 496 ఉన్నాయి. సో అలా ఒక్కొక్క దానికి వర్తించింది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ నెంబర్ 27 అన్నాడు, 27 అంటే వార్డెన్ మేల్, 28 అంటేనేమో వార్డెన్ ఫీమేల్, ఎల్ అంటేనేమో లిమిటెడ్ రిక్రూట్మెంట్, డి అంటేనేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సో కంటింజెన్సీ డిస్ట్రిక్ట్ క్యాడర్, కంటింజెన్సీ డిస్ట్రిక్ట్ క్యాడర్ అంటే ఈ నారాయణపేట అంటే ఓన్లీ నారాయణపేట వాళ్ళు కాదు, ఈ పక్క జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందులోకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ కానిస్టేబుల్ పోస్ట్ మటుకే ఏంటిది, ఇది వార్డెన్ మేల్, వార్డెన్ ఫీమేల్కి. పోస్ట్ నెంబర్ 21 పోలీస్ కానిస్టేబుల్. ఈ బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ సంబంధించినంత వరకు ఏ కమ్యూనిటీలో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పేసి, సో ఇవి చాలా క్లియర్గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కానిస్టేబుల్కి సంబంధించింది. సో ఇందులో కూడా సేమ్ పరీక్షా విధానం, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ఫీజు కూడా డీటెయిల్స్, వాళ్ళు ఎంత ఫీజో మనకు చెప్తారు ఫ్యూచర్లో. మన సిగ్నేచరు, మన ఫోటోగ్రాఫ్ చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. ఉమెన్ రిజర్వేషన్కి జాగ్రత్తగా చూసినట్టయితే 33.13% ఆఫ్ ద రిజర్వేషన్ ఉంటుంది ఫీమేల్కి. ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్తగా మీరు చదవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ మస్ట్ హ్యావ్ అటెండ్ ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటెండ్ ద ఏజ్ ఆఫ్ 22 years. సో కానిస్టేబుల్కి సంబంధించి 22 years 1 July 2026 కల్లా 22 years అయి ఉండాలి. 5 years రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే 27 వరకు ఇచ్చారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంకో 5 years ఎక్కువ ఉంది కాబట్టి 32 years వరకు కానిస్టేబుల్ రాసుకోవచ్చు, 35 వరకు ఎస్ఐ రాసుకోవచ్చు. ఇది ఒకటి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years వరకు ఉంటుంది. ఎడ్యుకేషనల్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ పోస్ట్ నెంబర్ 26 ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. పోస్ట్ నెంబర్ 26 అంటే ఫైర్ ఫైటర్స్కి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అని చాలా క్లియర్గా చెప్పారు. సేమ్ మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ ఎస్ఐకి కానిస్టేబుల్కి సేమ్గా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఎవరైతే ప్రిలిమినరీ క్లియర్ అవుతారో వాళ్ళని మళ్ళీ మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తాము. ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్లియర్ చేస్తారో వాళ్ళని మనము ఫిజికల్ మెజర్మెంట్కి ప్లస్ అప్పుడు మెయిన్స్కి మనం తీస్తాము. మెయిన్స్కి వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ 200 ఉంటుంది. 21 to 21, 26, 27, 28 అంటే పోలీస్ కానిస్టేబుల్ సివిల్, అండ్ 26 వచ్చేసి ఫైర్ ఫైటర్ అండ్ వార్డెన్ మేల్, వార్డెన్ ఫీమేల్కి మ్యాక్సిమం మార్క్స్ 200 ఉంటుంది. మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్, 23 వచ్చేసి సిపిఎల్ మెన్, అండ్ 25 వచ్చేసేమో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ వాళ్ళకి 100 మార్క్స్ ఉంటుంది. మిగతాయి ఫిజికల్ టెస్ట్ని యాడ్ చేస్తారు, సేమ్ ఎస్ఐ లాగానే ఫిజికల్ టెస్ట్ని యాడ్ చేస్తారనమాట. సో ఇది మెయిన్స్ పేపర్ ఉంటుంది. కానిస్టేబుల్లో వచ్చేసి మనకి ఒకటే పేపర్ ఉంటుంది, ఎస్ఐలో వచ్చేసేమో 2 పేపర్లు ఉంటాయి. మనకు అక్కడ ఏమైంది, జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఉంది, తర్వాత రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఒక పేపర్ ఉంది. కానిస్టేబుల్కి వచ్చేసి క్వాంట్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్కి ఒకటే పేపర్ ఉంటుందన్నమాట. ఇది ఫైనల్ సెలెక్షన్స్ 95% ఆఫ్ ద పోస్ట్. ఇవే కాకుండా మనకి నోటిఫికేషన్
ఇక్కడ కూడా మనకి నోటిఫికేషన్ వచ్చింది. అది ఫింగర్ ప్రింట్స్ బ్యూరోలో కూడా మనకి నోటిఫికేషన్ వచ్చింది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి ఇది ఖచ్చితంగా బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. 23 పోస్ట్ ఉన్నాయి. బీటెక్ గ్రాడ్యుయేట్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, మెషిన్ లెర్నింగ్ వాళ్ళు, లేకపోతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటారనమాట. ఈ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అండ్ డ్రైవర్ అండ్ మెకానిక్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. డ్రైవర్ అండ్ మెకానిక్ కానిస్టేబుల్ 7, డ్రైవర్ ఏమో 20. ఖచ్చితంగా వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని చెప్పారు. మిగతా అన్ని కామన్గా ఉన్నాయి. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మీరు మీ యొక్క డౌట్స్ అడగండి. నేను స్వతహాగా మీకు ఆన్సర్ చేస్తాను. సో కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి విష్ణు ఐఏఎస్ అకాడమీ తరపున ఏదైనా ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాము. సో అదేంటో కూడా ఒక 2-3 రోజులలో కార్యాచరణ చేసి మీ ముందు పెడతాము. ఆల్ ది బెస్ట్. జై హింద్.